అందరూ విశాఖలోనే ఉన్నారు. ఒక్కరైనా స్టీల్ ప్లాంట్ కి వెళ్ళండి అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ లో 44 ఈవోఐలకు టెండర్లు ఇవ్వడం అంటే ప్లాంట్ను అమ్మేయడమేనని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై వైసీపీ ఉద్యమం చేయడం సిగ్గుచేటని, 2021లో ప్రైవేటీకరణ నిర్ణయం వెలువడితే వైసీపీ గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమిందా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి తెలుగు జాతి కంటే మోడీ ఖ్యాతి ముఖ్యమన్నారు. టీడీపీ తెలుగువారి ఆత్మగౌరవ పార్టీ కాదని మోడీ ఆత్మగౌరవ పార్టీ అని అన్నారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్కు సంబంధించి ఆ కార్మికుల్లో అయితేనేమి, రాష్ట్ర ప్రజల్లో అయితేనేమి, ప్రతిపక్షాలలో అయితేనేమి విశాఖ స్టీలు భవిష్యత్తు గురించి చాలా భయాలున్నాయి. ఇటీవల కాలంలోనే 44 పనుల కోసం ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వైట్ చేస్తూ ఒక ప్రకటన విడుదలయ్యింది. అంటే ఇది వరకు కార్మికులు చేస్తున్న పనులను ఇప్పుడు విశాఖపట్నం స్టీలు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇయ్యబోతుంది. అంటే 34,000 ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 35,000 మంది కార్మికులతో విశాఖపట్నం స్టీలు అంటే ఉన్న పనులకు కూడా, ఇదివరకు కార్మికులుగా చేసే పనులకు కూడా అవుట్సోర్సింగ్ ఇస్తే ఇక మొత్తం కార్మికులను అవుట్సోర్సింగ్ పద్ధతుల్లోనే ఎంప్లాయ్ చేసుకుంటే ఇక రెగ్యులర్ ఉద్యోగస్తులు కానీ, ఉన్న కాంట్రాక్ట్ బేస్లో ఉన్న ఉద్యోగస్తులకు కానీ ఏ మాత్రం భరోసా లేకుండా పోతుంది. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. మోడీ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే వైజాగ్ స్టీల్కు ఈ శాపం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు 2014 వరకు బ్రహ్మాండంగా నడిచింది విశాఖపట్నం స్టీలు.